క్రైస్తవ సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకి వందనాలు. మనం చేసుకున్నటువంటి మట్టల ఆదివారం కొన్ని దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మట్టలు పరుచుకొని వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారు సంతోషించింది దేనికంటే, యేసుక్రీస్తు వారు మట్టలు పరిచాలని సంతోషించలేదు, కానీ వారు ఇంకా మారు మనసు పొందలేదు, పాప క్షమాపణ పొందట్లేదని ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు. యాక్చువల్ అంటే ఇవన్నీ మనం ఆచారంగా ఆచరిస్తున్నామో కానీ దైవవాక్కును హృదయంలో పెట్టుకొని మనము చేయట్లేదు. ఫస్ట్ మారు మనసు అంటూ మనకంటూ ఫస్ట్ ఇది ఉంటే మనం ఏమి చేసినా ఒప్పుకుంటాడు దేవుడు. మారు మనసు లేకుండా ఎన్నెన్నో చేస్తున్నాం. క్రీస్తు పుట్టాడని క్రిస్మస్ పండగ చేస్తున్నాం. అలాగే మట్టల ఆదివారం అని యేసుక్రీస్తు వారు ఆనాడు ఆ గ్రామ ప్రజలందరూ చేశారని ఇది చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం కానీ ఆయన చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలముగా ప్రతి ఒక్కరు మారు మనసు పొందడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది లేకుండా ఎన్ని చేసినా వృధా. బైబిల్లో ఉన్నటువంటి ఆచారాలు కూడా పరిచయులు శాస్త్రులు వీరన్నీ చేశారు, కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు. అంత ఫస్ట్ దైవ వాక్యాన్ని హత్తుకొని జీవించట్లేదు నేడున్న సమాజం. ఏదో ఆచారంగానే చేస్తున్నాము, కానీ దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని మనము దేన్ని చేయట్లేదు. ఇది చాలా బాధాకరం. హృదయంలో మొదటగా వాక్యం అనేది ఉండాలి. అప్పుడు మనం ఏం చేసినా దేవుడు కూడా ఒప్పుకుంటాడు. చాలా మందికి లేదు కాబట్టి మనం అందరూ మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాలని దేవుడు తన గ్రంథమందు సెలవిస్తున్నాడు. కాబట్టి వచ్చినటువంటి మీరందరినీ దేవుడు ఆశీర్వదించులాగున చివరిగా ప్రార్థన చేస్తారు పెద్దలు.